నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్ ఉదయ్ ఉన్నారు. సో వారితో మాట్లాడి డిజిటల్ మార్కెటింగ్ అనే అంశం గురించి వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే ఉదయ్ గారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఉదయ్ గారు, ఒకవేళ ఈ డిజిటల్ మార్కెటింగ్ని కెరీర్గా ఎంచుకోవచ్చు అంటారా? ఒకవేళ కెరీర్గా ఎంచుకుంటే ఎటువంటి వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అయితే బాగుంటుంది అంటారు? అబ్సల్యూట్లీ అండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి ఏజ్ అనేది లేదు. ఫస్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లేదు. మినిమం ఎడ్యుకేషన్ నుంచి అనండి, ఏం లేదు. మనకి జస్ట్ కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి వస్తే యూ కెన్ టేక్ అప్ ఇట్. సో మనకి ఇప్పుడు ఫ్యూచర్లో 2 ట్రెండింగ్ కోర్సెస్ అండి, డౌన్ ద లైన్లో చెప్తాను. ఒకటి డిజిటల్ మార్కెటింగ్, ఒకటి నెక్స్ట్ డేటా సైన్స్. సో డేటా సైన్స్కి అయితే మీకు టెక్నికల్ నాలెడ్జ్ చాలా కావాలి. ఎవరైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఓకే లేను అంటే దే కెన్ గో ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఎవరైనా ఇంట్లో వైఫ్స్ కానీ, లేకపోతే 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఓకే, దానికి ఒకటి కమ్యూనికేషన్ కూడా ఎందుకు ఎంఎన్సీస్లో కావాలంటేనే కమ్యూనికేషన్ కావాలి. మామూలుగా చిన్నగా మనం బిజినెస్ పెట్టుకుంటా అంటే అది కూడా అవసరం లేదు. ఓకే, సో అది నా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు డౌన్ ద లైన్ 2025 కల్లా 24-25 మిడ్లో we can expect around 14 lakhs jobs in digital marketing అండి, యాజ్ పర్ ది సర్వే. 14 lakhs ఇండియాలో 14 lakhs. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక వెబ్సైట్ ఉంది అంటే దానికి డిజిటల్ మార్కెటర్ అవసరం. ఎందుకంటే దాన్ని గూగుల్లోకి తీసుకెళ్లాలంటే అది చేయాల్సిందే డిజిటల్ మార్కెటర్ ఒకటే. సో అది అన్నమాట. మీకు ఇందాకలా చెప్పినట్టుగా ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి అంటే జాబ్ వాయిస్ అయితే SEO మీద ఫోకస్ చేయండి, గూగుల్ యాడ్స్ మీద ఫోకస్ చేయండి, అండ్ సోషల్ మీడియా ఫోకస్ చేయండి. ఫోకస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ అండి, ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఏదో నేను కోర్స్ నేర్చుకున్నాను లేకపోతే ఏదో ఆన్లైన్ ప్రాక్టీస్, అదే అందుగురించి నేను అంటున్నాను. ఒక వెబ్సైట్ తీసుకోండి, ఏం లేదండి, ఒక ప్రాజెక్ట్లో అనుకోండి. ఓకే, మినిమం ఇన్వెస్ట్మెంట్ హార్డ్లీ ఒక వెబ్సైట్కి 2,500, అడ్వర్టైజ్మెంట్ రన్ చేయడానికి ఒక 10,000 పెట్టుకోండి, 12,500 పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి. ఓకే, ఇంకా మీకు కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చెప్తాను ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కోర్స్ అయిపోయింది అనుకోండి, నేర్చుకున్న తర్వాత వాళ్ళు వాట్ దే కెన్ డూ ఇస్ ఫస్ట్ ఒక ట్రైనర్ అవ్వచ్చు. నాలాగా ట్రైనర్ అవ్వచ్చు. ట్రైనర్కి యూజువల్గా బయట ఎంత ఇస్తారంటే బ్యాచ్కి 15,000 మినిమం అండి. ఒక బ్యాచ్కి ట్రైనర్ అయితే అది కూడా ఏంటి 2 గంటలు, 2 గంటల్లో 15,000 నెలకి, అంటే బ్యాచ్కి అది ఒక 40 days అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్, ఒక ఫ్రీలాన్సర్ ఉన్నారు, సుమన్ టీవీని అప్రోచ్ అయ్యి నేను మీకు తక్కువకి చేసి పెడతాను, అదేదో నాకు ఇవ్వండి, మీకు ఇక్కడ డిజిటల్ మార్కెటర్స్ ఉంటే ఐల్ డూ బెటర్ దెన్ నా ప్రూవ్ చేసుకుంటాను. అలా ఫ్రీలాన్సర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు. ఏజెన్సీ ఏం లేదు, ఒక 4-5 జాబ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు వాళ్ళు. ఓకే, సో మీకు జాబ్ అది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టడానికి ఏం లేదండి. నేను పెట్టాను డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ విత్ 0 ఇన్వెస్ట్మెంట్. నేను జస్ట్ స్పెండ్ చేసింది నేను 2,000 రూపాయలు, అది అడ్వర్టైజ్మెంట్కి. నా ఓన్ ట్రైనింగ్ కంపెనీ ఐ స్టార్టెడ్ అవే బ్యాక్, బట్ డ్యూ టు ద పాండమిక్ అది అయిందేసరికి దట్ గాట్ ఎఫెక్టెడ్ అనమాట. అది కూడా ఆన్లైన్. ఇంకా పాండమిక్ అయిన తర్వాత తెలుసు కదండి, ఇట్ స్లైట్ గా ఎలా అంటే ఫిజికల్ ఆఫీస్ తీసుకున్నాము కాబట్టి దట్ గాట్ ఎఫెక్టెడ్. సో నేను 2,000 రూపీస్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ రన్ చేశానండి సోషల్ మీడియాలో. నేను ఒక్కొక్కరి దగ్గర ఛార్జ్ చేసింది 15,000. ఓకే, 10 మంది ఎంత, 150,000, 2,000కి. ఎంత సింపుల్, ఏం లేదు. ఒక వెబ్సైట్ ఉంటుంది, మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు, ఎక్స్పర్ట్ మార్కెట్ రీచ్ అని ఉంటుంది. సో దానికి వెరీ మినిమల్ ఇన్వెస్ట్మెంట్ 2,000 పెట్టి ఐ జనరేటెడ్ ఎ రెవెన్యూ ఆఫ్ 1.5, విచ్ ఇస్ అ ప్రెటీ గుడ్, అండ్ హార్డ్లీ లైక్ 15-20 daysలో ఇంకేంటి ఇండియా వైడ్ అడ్వర్టైజ్మెంట్ రన్ చేసాం. సో అలా యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు వెబ్సైట్ డిజైనర్స్ అవ్వచ్చు. వెబ్సైట్ డిజైనర్స్ ఎలా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 2,500 అవుతుంది డిజైన్కి. ఎవరో వాళ్ళ ఫ్రెండ్కో అలా దాంట్లోకి అప్రోచ్ అయితే నాకు వెబ్సైట్ డిజైన్ చేసి పెట్టు అన్నారు అనుకోండి, ఏమైనా 10,000-15,000 తీసుకుంటారు. వాళ్ళకి అయ్యేది 2,500 ఖర్చు, ఇంకా ఇలా 2 గంటలు 3 గంటలు టైం అంతే. సో అలా యూ కెన్ సెట్ యువర్ కెరియర్. సో యూజువల్గా జాబ్ వైజ్ ఉపయోగపడుతుంది, అండ్ నెక్స్ట్ మీ బిజినెస్ వైజ్ కూడా యూస్ పడుతుంది. సో అది వాళ్ళ ఆప్షన్, దేనికి వెళ్దాం. కొంతమంది అంటే నేను ఒకరి కింద వర్క్ చేసేది ఏంటి అనుకుంటారు. సో అలా వాళ్ళ ఆప్షన్స్ అవి. సో అలా యూ కెన్ సెట్ ఎ కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో ఇప్పుడు ట్రెండింగ్ కోర్సెస్ ఈ 2 ఈ 2 మీద ఫోకస్ చేస్తే హార్డ్లీ 6 months టైం పెట్టుకోండి, నేను చేయగలనని. వాళ్ళే దే విల్ సీ దెమ్సెల్వ్ వేర్ ద స్టాండ్. సో దట్ యాక్చువల్లీ ఇట్ విల్ వర్క్.
ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత కూడా బాగా ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువ కూడా. వచ్చాయి అవును. చాలా. ఉమ్, ఇక చెప్తున్నాను కదండి, ఇప్పుడు నేను ట్రైనర్ గా ఉన్నప్పుడే ఉమ్, పాండమిక్ లోనే ఎక్కువ పెరిగింది. yes, yes. ఒకటి నేను అడుగుతున్నాను అనమాట, ఎందుకు మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎంచుకుంటున్నారు అంటే వాళ్ళు అనేది ఒకటే, ఇప్పుడు అన్ని ఆన్లైన్ మూవ్ అయిపోతున్నాయి. Yes. బయటికి వెళ్ళే పని బయటికి లేకుండా పని లేదు. ఫిజికల్ గా బయటకు వెళ్ళకుండా Right. హ్యాపీగా ఎవరింట్లో ఒక ల్యాప్టాప్ పెట్టేసుకొని. అవునండి, ఏం అవసరం, Smartphone లో- ల్యాప్టాప్, నాలెడ్జ్, ఉమ్, yes. ఇంతే, ఉమ్, ఇంటర్నెట్, ఈ మూడు ఉంటే సరిపోతుంది, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉమ్, మీరు గోవా నుంచి వర్క్ చేసుకుంటారు, yes. ఎక్కడి నుంచి పార్క్ నుంచి వర్క్ చేసుకుంటారు, ఇట్స్ అప్ టు యూ. ఉమ్, సో ఎవరు, కానీ వర్క్ అనేది వెళ్ళిపోతుంది డిజిటల్ మార్కెటింగ్ తో. ఉమ్, సో కెరియర్ వైజ్ గా చూస్ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ అండి ఇది. ఉమ్. మీకు డౌన్ ద లైన్ 20 years 30 years కానీ ఇట్ విల్ బి దేర్. సో ఎస్పెషల్లీ ఇలాంటి పాండమిక్ టైమ్స్ లో నిజంగా Yes. దీన్ని కెరీర్ గా తీసుకుంటే కూడా and Absolutely. మనం సేఫ్టీగా కూడా ఉంటాం, బయటకు వెళ్ళే పని లేకుండా కూడా. అవునండి. సో Okay. సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి అంటున్నారు, Hmm. యూట్యూబ్ మార్కెటింగ్. యూట్యూబ్ యూట్యూబ్ లో ఎర్న్ చేస్తున్నారు చాలా మంది. అవును. అసలు వీడియోస్ ఎందుకు తీస్తారు యూట్యూబ్ లో? యూజువల్ గా మీకు ఒక యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయాలి అంటే ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది, ఒక క్రైటీరియా అనమాట. ఉమ్, ఒకటి ఏంటి అంటే మీ వెబ్సైట్ కి, అదే మీ యూట్యూబ్ ఛానల్ కి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. అవును. ఓకే, అండ్ 4000 Watch వాచ్ hours అవర్స్. ఉండాలి. అది మీకు తెలిసి ఉంటది, Yes, మీరు yes. యూట్యూబ్ లోనే ఉన్నారు కాబట్టి. Yes. కెరిమినాటి అని మీరు ఒకడు ఉంటారు, చూసుంటే. Sorry? కెరిమినాటి అని ఒక పర్సన్ ఉంటారు, ఒక Hmm. పర్సన్ ఉన్నాడు, ఈజ్ యూట్యూబర్ అనమాట. ఓకే. అతను పర్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి 1.2 నుంచి 1.3 CR జస్ట్ త్రూ యూట్యూబ్. Wow. అంత ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఉమ్, వ్యూస్ కట్టి దే గెట్ పెయిడ్. ఓకే, ఈ వ్యూస్ ఎలా పే చేస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ వీడియో చూసినప్పుడు ఫస్ట్ ఒక యాడ్ రోల్ అవుట్ అవుతుంది. yes. ఫస్ట్ Right. ఇనిషియల్ గానే ఇనిషియల్ గా యాడ్ అవుతుంది, ఒక Ad స్కిప్ వస్తుంది. చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయలేము. అవును. ఓకే, ఆ వ్యూకి మీరు విల్ గెట్ పెయిడ్. yes, yes. సో మెయిన్ రీజన్ యూట్యూబర్ అవ్వడానికి దట్ ఈస్ ద రీజన్. ఉమ్, చాలా మంది ఉన్నారండి యూట్యూబర్స్. మీరు ఇంట్లో, ఇది కూడా ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక యూట్యూబర్ ఉంటారు, కుకింగ్ yes, yes. కుకింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ చేసుకోండి ఇంట్లోనండి. yes. గెయిన్ సబ్స్క్రైబర్స్. ఇలాగ చిన్నగా ఇలాగ యూట్యూబ్ స్టూడియో సెటప్ చేసుకోండి, ఉమ్, మీరు యూట్యూబ్ నుంచి వ్యూస్ సంపాదించుకోవచ్చు. ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ కానీ ఎనీథింగ్. వీడియోస్ కానీ. మీరు వాట్ ఈస్ యువర్ Like, స్కిల్ ఎట్, మీరు ఎందులో బాగున్నారో, yes. మీ స్కిల్ ఏంటి, యూట్యూబ్ లో ప్రొజెక్ట్ చేయండి. ఏదైనా డివోషనల్ స్పీచెస్ కానీ, Anything. స్పీకర్ గా కానీ, ఏదైనా సరే ఎనీథింంగ్, ఇంట్లో కూర్చొని ఎనీ YouTube లో ఎనీ చేయొచ్చు. ఎనీ ప్లాట్ఫామ్, అది మీరు Hmm. ఎనీ కేటగిరీ తీసుకున్నా యూ కెన్ డూ ఇట్. అవును. రైట్. ఆన్లైన్ లో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్, రివ్యూయింగ్ రివ్యూస్ రివ్యూయింగ్ అది చాలా ఉంటది. సో నెక్స్ట్ కుకింగ్ వీడియోస్, అలాగే స్పీచెస్, న్యూస్ అనాలిసిస్, News పొలిటికల్ analysis. అనాలిసిస్. ఇప్పుడు చూడు బిట్ కాయిన్ వస్తారు, నెక్స్ట్ స్టాక్ మార్కెట్, అవును. దీని అనాలిసిస్ చేయండి. మీ వ్యూస్ బట్టి యూ గెట్ పెయిడ్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, మీ సొంతంగా యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్. ఏదైనా ఒక పొలిటికల్ ఇష్యూ తీసుకుని కూడా yes, దాని పొలిటికల్ గురించి ఇష్యూ అయితే మళ్ళీ తేడా అయిపోతుంది అండి. ఇట్స్ బెటర్ వి డోంట్ ఇన్వాల్వ్ ఇన్ పొలిటికల్ ఇష్యూస్. అంటే దాని మీద నాలెడ్జ్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ నాలెడ్జ్ ఉంటే అబ్సల్యూట్లీ. బట్ యూజువల్ గా ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఛానల్ బ్యాన్ అయింది అనుకోండి, మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కష్టం. చాలా టైం పడుతుంది. సో ఎందుకు గ్రో అవుతున్న ఛానల్ ని పోగొట్టుకోవడం? ఇట్స్ బెటర్ కీప్ ఇట్ ఒక సర్టెన్ సేఫ్ జోన్ లో ఉండే సెక్టార్స్ ని సెలెక్ట్ ఎవరి చేసుకోవడం మంచిది. మనోభావాలు Yes, yes. హర్ట్ కాకుండా Mm. యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్. Yes, సో అది అండి. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ వర్క్ విత్ yes. డిజిటల్ మార్కెటింగ్. ఇలా ఉంటుంది కెరియర్ వైజ్ గా చూస్ చేసుకుంటే.